హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీఐసెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈరోజు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అండ్ వెబ్ ఆప్షన్స్కు సంబంధించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఎవరు ఎలిజిబుల్ దీనికంటే ఏపీఐసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంబీఏ ఎంసీఏ సీట్స్ కోసం వెబ్ కౌన్సిలింగ్కు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దానికి సంబంధించిన షెడ్యూల్ చూద్దాం. అఫీషియల్ 26న ఈరోజు నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు. రిజిస్ట్రేషన్ 26 నుంచి ఆగస్ట్ 1 వరకు ఉంది. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకొని మీరు రిజిస్టర్ కావాలి. అయిన వెంటనే మీరు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయొచ్చు 27 నుంచి 3 ఆగస్ట్ వరకు. ఈ కేటగిరీస్కు సంబంధించిన వాళ్ళు మాత్రం ఆన్లైన్ వెరిఫికేషన్కు ఎలిజిబిలిటీ లేదు. వీళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కు ఆంధ్ర లోయోలా కాలేజ్కు వెళ్ళి విజయవాడలో అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆగస్టు 2న 4th నుంచి 7th వరకు, 3rd వరకు లాస్ట్ డేట్. 4th to 7th వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 8th ఒకరోజు ఛాన్స్ ఇచ్చాడు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు 8th. అండ్ అలాట్మెంట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ 10th. రిపోర్టింగ్ 12th నుంచి 16th లోపు రిపోర్ట్ చేయాలి. 12th నుంచి క్లాసెస్ కమెన్స్ అవుతాయి. సో క్లియర్గా ఇచ్చేసాడు ఇక్కడ. అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్టాలి అంటే ఓసీ బీసీ వాళ్ళు 1200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఆన్లైన్లో లాగిన్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయితే 600 ఫీజు కట్టాలి. నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్తో కట్టచ్చు. ఇది వెబ్సైట్ లింక్ ఫీజు పే చేయడానికి. తర్వాత ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సిందే. కట్టిన తర్వాత వెబ్సైట్ వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫైడ్ అని వస్తుంది. వెరిఫైడ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో దేంతో లాగిన్ అవ్వాలంటే ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్తో లాగిన్ అవ్వాలి. ఏం సర్టిఫికేట్స్ మీకు రెడీగా పెట్టుకోవాలంటే ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో ఉండాలి. ఒకవేళ కన్సాలిడేటర్ రాకపోయింటే ఇయర్ వైజ్ మార్క్స్ మెమో పెట్టుకోండి. డిగ్రీ ప్రొవిజన్ లేకపోయినా కూడా ఇయర్ వైజ్ మార్క్స్ మెమో ప్రిన్సిపల్తో సైన్ చేయించిందైనా కూడా సరిపోతుంది. 6th సెమ్ అండ్ 5th సెమ్ది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో. అండ్ 9th నుంచి డిగ్రీ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ మీరు స్కూల్కి పోయి మళ్ళీ కలెక్ట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే డిగ్రీ వరకు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనేది దేనికి ఇచ్చాడంటే లాస్ట్ 2000 ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. 2021-22 నుండి ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్కి రావట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే, యూనివర్సిటీస్కి మాత్రమే వస్తుంది రీయింబర్స్మెంట్ అనేది. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో నంబర్ కూడా ఇచ్చాడు. ఇక ఎంబీఏ ఎంసీఏకి ఎవరు ఎలిజిబుల్ అంటే 50% ఓసీ వాళ్ళకు ఉండాలి డిగ్రీలో, 45% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఎంబీఏకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ, స్పెషలైజేషన్తో సంబంధం లేకుండా ఏ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబుల్. ఎంసీఏకి మాత్రం బీసీఏ అన్న పాస్ అయ్యాలి డిగ్రీలో, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో 50% మార్క్స్ ఓసీ వాళ్ళకు, మిగిలిన కేటగిరీ వాళ్ళకు 45% ఉండాలి. ఇది కాకపోతే బీఎస్సీ బీకామ్ బిఏ ఉంటూ దాంట్లో మ్యాథ్స్ అయితే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండి ఇవి ఏ ఉన్నా కూడా ఎలిజిబులే. ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ కంపల్సరీ ఎక్కడో చోట మ్యాథ్స్ అయితే ఉండాలి. అండ్ 50% ఓసీ వాళ్ళకు, 45% మిగతా కేటగిరీ వాళ్ళకు ఉండాల్సింది ఎంసీఏకి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి. ఇది లేకపోతే రేషన్ కార్డ్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు రీయింబర్స్మెంట్ కోసం. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. లోకల్ స్టేటస్ కోసం మీ స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తారు. స్టడీలు మీ దగ్గర లేకపోతే మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. సో 7 years ఉండాలి ఖచ్చితంగా. 9th నుంచి డిగ్రీ వరకు మీరు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏపీలో రెసిడెన్స్ ఉన్నారని ఇస్తేనే ఏపీకి లోకల్ అవుతారు, లేదంటే నాన్ లోకల్ అయిపోతారు. సో దిస్ ఈజ్ టోటల్ డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ ఏపీ ఐసెట్. అందరూ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి, లేకపోయినా త్వరగా తెచ్చుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, 1 week మాత్రమే ఉంది. చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర ఇబ్బంది ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డ్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పారు. ఇవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అప్లోడ్ చేయడానికి వెబ్సైట్లో.